రాజకీయాలను కలుషితం చేశారు, మన వాళ్లకు లంచాలు ఇచ్చి పబ్బం గడుపుకునే విత్తనం, వారితో లాలూచిపడదు, రాజధాని పేరుతో 3 ముక్కలాట, అమరావతిని శ్మశానం అన్నారు, రాజధాని సర్వనాశనం చేశారు, మనం తిరిగి గాడిని పెడతాం, విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ, రైల్వే జోన్ సాధించాం, 3 పార్టీల ఐక్యత శాశ్వతంగా, విజయోత్సవ సభలో చంద్రబాబు రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతున్నట్టు లోకేష్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే పిల్లల కిట్లలోనూ కొట్టేశారంటూ ఇందాక అందులో వార్త ఇక్కడ రాశారు. ఇకపోతే సుంకాల యుద్ధం అన్నటువంటి వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరియు పీటీ వారెంట్పై కర్నూలుకు పోసాని, ఆదోన్లో గత నవంబర్ 14న కేసు నమోదు, జనసేన పట్టణ అధ్యక్షుడు రేణువర్మ ఫిర్యాదు, గుంటూరు జిల్లా జైలు నుంచి తరలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉక్రెయిన్కి సైనిక సాయం నిలిపేత, అమెరికా నిర్ణయం తక్షణ అమల్లోకి, రష్యాతో చర్చలకు సిద్ధపడితే నిర్ణయం వెనక్కి వైట్ హౌస్, ట్రంప్ నేతృత్వంలో నడుస్తాం, ఖనిజాల ఒప్పందానికి సిద్ధం, తొలుత గగనతలంలో శాంతి, ఎక్స్లో జెలెన్స్కీ ప్రకటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అనుమానం వస్తే చాలు ఆన్లైన్ అంతా జల్లెడ, ఐటీ అధికారులకు విస్తృత అధికారులు, సోషల్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, ఈమెయిల్, ఏ ఖాతాలనైనా తనిఖీ చేసేందుకు పవర్, కొత్త ఐటీ బిల్లులో ఈ మేరకు నిబంధనలు పార్లమెంట్ ఆమోదిస్తే వచ్చేడాది అమలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జిఎస్టీ 40% పెరిగిందన్నటువంటి మరొక కీలకమైనటువంటి వార్త, జిఎస్టీ